చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఎన్నికలప్పుడు ఒక రెండు అచ్చోసిన ఆంబోతులు లెక్క హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు, వెనకబడ్డ వర్గాలకు మంచి చేయాలని బీసీ కులగణన చేసినప్పుడు, బీసీ బంద్ జరిగినప్పుడు ఈ రెండు కనపడవు. కేవలం ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల డిపాజిట్ గల్లంతు జరుగుద్దేమోనన్న భయంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు మీరందరూ చూసిర్రు. 3వ స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు 0. ఇక 23 ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే. 2023లా వీళ్ళ దౌర్భాగ్యపు 10 ఏళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటిచ్చి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు. 14 కాకముందే 10 ఏళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడ్డరు. కంటిన్యూగా వాళ్ళ 10 ఏళ్ల పాలనను 10 రోజుల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన 6 నెలల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన సంవత్సరం కోసం ఎండగట్టమంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల కోసం మా 10 ఏళ్ల పాలన, ఈ 2 సంవత్సరాల పాలన మధ్యన వ్యత్యాసం ఏందని అడుగుతారు. జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటి, వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తారు. వీళ్ళు గతంలో మీ అందరికి తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో. అది కేటీ రామారావు గారి మాట. గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ హైదరాబాద్లోనే ఉండొద్దు, చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే నియంత పాలన, అంటే ఇక్కడ ఎవ్వడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు, ఆంధ్ర పాలకుల ముచ్చటే ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. బ్రహ్మాండమైన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని. రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరు అని చెప్పి గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు, హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్చరించొద్దనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం, డిపాజిట్ కోసం, అది గెలుపు అనేది చాలా దూరం, డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు.